రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలకి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్స్. చూసారు కదండి నేను నా ఎర్నింగ్స్ మనవి ఎలా అయినాయో. సేమ్ ఇదే టైంకి వచ్చాం 10 గంటలకి. మొన్న నుంచి ఖాళీగానే వెళ్ళాం. మనకి మధ్యాహ్నం 1:30-2 వరకు కూడా 350 రూపాయలు తోలింది. అప్పటి నుంచి లైన్ అందుకుంది. కరెక్ట్గా మనకి 9 టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. టార్గెట్ కూడా దాటిపోయాం. టార్గెట్ దాటి కూడా 200-250 రూపాయలు అయితే 300 ఎక్స్ట్రానే చేసాము. మనకి కిరాయిలు ఉంటే రోజంతా 12 గంటలు తోల అవసరం లేదు ఫ్రెండ్స్. కరెక్ట్గా 4 గంటలు చాలు. 4 గంటలు కనుక కిరాయిలు ఉంటే మన టార్గెట్ తీసి పీక్ పక్కన పెట్టేయచ్చు, అప్ అండ్ డౌన్ కిరాయిలు పడితే కనుక. సరే, ఎనీవే ఈరోజు శనివారం. దేవుడి దేవల్ల అందరికీ కిరాయిలు మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. తారీఖు వచ్చేసి ఇవాళ 28 శనివారం 2025. నెలలోనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి ఆన్ చేశాను, డ్యూటీ స్టార్ట్ చేశాను. బండి అయితే రిపేర్ చేయించాలి, అది టైర్ మార్చాలి, కొంచెం మనీ కావాలి. మంత్ ఎండింగ్ కదా, ఈఎంఐలు ఉంటాయి, వాటి కోసం చెప్పేసి ఇంక దాన్ని పక్కన పెట్టాను. మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత బండి పని చేయించాలి, స్కూటీ పని. ఇంకా మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. నిన్న కూడా మనకి ఇదే టైం అయింది, 10:05. నిన్న 10:30కి వీడియో స్టార్ట్ చేసాం. ఇంటి దగ్గర నుంచి 10ంటికి వచ్చాను. అసలుకి ఆన్ చేసిన కాడి నుంచి ఏమీ పడతలేదు. ఊబర్లో చూడండి, ఒక నోటిఫికేషన్ వచ్చింది. కస్టమర్ల నుండి వ్యక్తిగత ఆఫ్లైన్ ట్రిప్పులను అడగడం మానుకోండి అంట. అసలు కామెడీ కాకపోతే అసలుకి మనం ఆఫ్లైన్ ట్రిప్పులు అసలుకి ఎలా అడుగుతాం కస్టమర్? అసలు బుకింగ్లు రావడమే కష్టమైపోతుంది. పోనీ ఏమన్నా కమిషన్ 150 రూపాయలు బుకింగ్కి ఏమన్నా 30 రూపాయలు ఏమైనా కమిషన్ కట్ చేస్తాడని చెప్పేసి మనం ఏమైనా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నామా? నిన్న కేఎల్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రసాదం పాడికి 278 రూపాయలు ఊబర్ బుకింగ్ వస్తే కస్టమర్ కోసం పావు గంట సేపు వెయిట్ చేసినా కానీ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు, కాల్ మీద మెసేజ్ పెట్టినా కాల్ చేయట్లేదు. నేను ఇంకా ఆఖరికి ఇసుకొచ్చేసి క్యాన్సిల్ చేసి ర్యాపిడో బుకింగ్ వేసుకొని వచ్చా నిడమానూరుకి. సో ఒకవేళ అది క్యాన్సిల్ చేసి ర్యాపిడోలో రావడం వల్ల నావిగేషన్ అటే చూపించింది కాబట్టి లొకేషను, అందువల్ల అలా ఇచ్చాడు అనుకుంటా. ఇది చూడండి, మీరు ఇలా చేయడం కొనసాగిస్తే మీ అకౌంట్ను 7 రోజుల వరకు హోల్డ్లో ఉంచవచ్చు లేదా శాశ్వతంగా బ్లాక్ చేయవచ్చు. ఇటువంటి చర్యలు కస్టమర్ చెడు అనుభవాన్ని కలిగిస్తాయి మరియు ఊబర్ విధానాలను ఉల్లంఘించి ఉంటాయి, అందువల్ల ఆమోదయోగ్యం కాదు. హోల్డ్లో ఉన్న అకౌంట్ ఆదాయాలను కోల్పోయే అవకాశం ఉంటుంది, దయచేసి గమనించండి. కస్టమర్ అంటే ఎలాగ చేసినా కానీ కస్టమర్కి చెల్లిద్ది, కానీ మన బాధల మటుకు వీళ్ళకి అర్థం కావు. పావు గంట సేపు వెయిట్ చేసినా కనీసం క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో చెప్పుకోవాలి మన బాధలు అసలుకి. మళ్ళీ పైగా మనకి అసలు నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ మనం లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అసలుకి? ఇప్పుడు యాప్ క్రియేట్ చేసి, సాఫ్ట్వేర్ తయారు చేసి, కంపెనీలు కస్టమర్ కేర్ వాళ్ళు పెట్టుకొని, ఆఫీస్లో ఏజెంట్లు పెట్టుకున్నంత మాత్రం సరిపోదు కదా. మనం అటాచ్ చేసుకుంటేనే కదా వాళ్ళకి ఆదాయము. మనకు ఆదాయం చూపిస్తున్నారు, బాగానే ఉంది, కాదంటలా. కాకపోతే ఉపయోగం ఉంది. ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టు ఒక్క బుకింగ్ 10 మంది కొట్టుకు సావండ్రా బాబు అని చెప్పేసి ఇస్తున్నాడు. మనకు అనుకూలంగా మనకి ఎలా కావాలంటే అలా మన పక్షాన్ని న్యాయం చేయట్లేదు కదా. చేయకపోగా మనల్నే బెదిరిస్తున్నాడు. ఇలాగా వీళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం గుప్పిల్లో పెట్టుకోవాలన్నా ఏంటి, ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడ్ కానీ మూడే. నేను దేన్ని పొగడను, దేన్ని కూడా పైకి హై లెవెల్కి తీసుకెళ్ళను. ఏదైనా ఒకటే, మన అవసరాలకు వాడుకోవడం తప్ప ఇటువంటి మూడే, తేడా లేదు. ఈడేమో కస్టమర్కి రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చి అలా పెట్టాడు. ఓవర్ రైడేమో 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ పైన అయితేనే మంచి రేట్ ఇస్తున్నాడు, లోపు అయితేనే తక్కువ రేట్ ఇస్తున్నాడు. ఈడేలాగా ఓలా వాడేమో నావిగేషన్ నొక్కితేనేమో 20 కిలోమీటర్ చూపిస్తుంది, వాడు ఇచ్చే అమౌంట్కి ఏమో 17 కిలోమీటర్కి ఇస్తాడు. 50 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. ఆ రకంగా మోసం చేస్తాను. ముగ్గురు 3 విధాలుగా మోసం చేస్తున్నారు. మన కనీసం క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వకుండా.
మార్పు అనేది, చైతన్యం అనేది మనలోనే రావాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన సవారీ కొత్త యాప్ అయితే, మన డ్రైవర్ల యాప్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ యాప్ లాంచ్ అయిన తర్వాత ఈ 3 యాప్లని బొందబెట్టాలని కోరుకుంటున్నాను నేను. మన దారికి వచ్చేంత వాటికి 3 యాప్లు తోలకుండా వచ్చే కొత్త యాప్ని తోలుకొని అది మన డ్రైవర్ల యాపే, వాళ్ళకి ఎటువంటి కొమ్ములు రావడం అలాంటిది ఏముండదు. మన కష్టాలను చూసి మన కష్టాన్ని ఎవరు పట్టించుకోబట్టే ఆ సమయంలో మన డ్రైవరు ముందుకొచ్చి రామచంద్ర అనే రాజమండ్రిలో ఉండే కుర్రోడు, ఆ కుర్రోడు కృషితో ఇదంతా చేపిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి కొత్త యాప్ వచ్చిన తర్వాత ఈ 3 యాప్లని బొందబెట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొత్త యాప్ ఒక రైడ్ ఒక డ్రైవర్కి మాత్రం ఇస్తాడు మనకి అనుకూలంగా. అందులో మళ్ళీ ఎటువంటి కమిషన్ ఉండదు, క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. దీని గురించి ఒకరోజు నేను వీడియో చేస్తా, లేకపోతే చెప్తాను. నేను అది లాంచ్ అయిపోయే ముందు ఎలా ఉంటుంది ఏంటనేది డెమో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో పెద్దదైపోతుంది. చూద్దాం. ఇక్కడ ఒక్క 20 నిమిషాలు అయితే చూద్దాం, 10:30 దాకా. పడిద్దా లేదని బుకింగ్ చూపిస్తా. పడకపోతే కనుక రామవరపాడు వచ్చేస్తా ఖాళీగా. చేయగలిగింది ఏముంటుంది ఇంకా. సరే ఫ్రెండ్స్, మనం ఈరోజు కూడా ఖాళీగానే వెళ్తున్నామండి. రామవరపాడు సైడ్ ఏం పడలేదు. ఒకటి వచ్చిందండి ర్యాపిడో 19 కిలోమీటర్కి చిన్నవుటిపల్లి అని. అది పిన్నమనే సిద్ధార్థ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ కనుకుంటా. అసలు రింగ్ కూడా అవ్వలేదండి. అలా వచ్చింది వైబ్రేషన్. రింగ్ కూడా అవ్వకముందు ఎమ్మటే కొట్టినా కూడా సారీ అని దెన్ రైడర్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఎంత దారుణంగా తయారైంది చూడండి ర్యాపిడో. అసలుకి కనీసం ఎక్కడికి ఏంటని చూసుకునే అవకాశం లేకుండా అసలుకి అమౌంట్ ఏమైనా తగ్గించాలా, అసలు అమౌంట్ ఉందా, ఇంత దారుణంగా తయారైనా కూడా అసలుకి మళ్ళా మార్పు రావట్లేదు. అసలుకి ఏం చేయాలి, ఏ మైండ్ ఏం పని చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు మీకు ఎలా ఉందో కానీ నాకైతే నా అభిప్రాయం చెప్తానండి. నాకేమనిపిస్తుందో ఒక మినిమం ఒక 50 మంది అయినా సరే కూడి ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళి ఇది తగ్గించుకునే ఆప్షన్ తీసేయాలి. తీసేయకపోతే మేము సోషల్ మీడియాలో ప్రభుత్వానికి మొత్తం వైరల్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలి. మీకు వీలైతే ఎంతమంది నా ఫాలోవర్స్ ఉన్నారు, విజయవాడ ఆటో తోలే ఫాలోవర్స్, వచ్చే నెల 2వ మంగళవారం మాకు యూనియన్ మీటింగ్ ఉంటుంది. అదే రోజున నేను గ్యాదర్ చేస్తా మా యూనియన్లో ఉన్న వాళ్ళందరినీ ర్యాపిడో ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి. వీలైతే ఒక రోజు ముందే ఇన్ఫార్మ్ చేస్తా. ఆ రోజు రండి. మొత్తం ఒక 50 మందో 100 మందో వెళ్తే కనుక మొత్తం ఫోటోలు వీడియోలు మొత్తం వాట్సాప్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తే కొంచెమైనా చలనం వచ్చిందని చెప్పేసి నా అభిప్రాయం. లేదు మాకెందుకన్నా మా టార్గెట్ మాకు అవుతుంది, మేము ఎందుకు రావాలి అనుకుంటే ఎవరో చేయగలిగింది ఏం లేదు. ఎవరిని బలవంతం కూడా పెట్టేదే ఉండదు. అది ఇలాగా బుకింగ్లు మిస్ అయిపోతే బాధపడతా ఉంటామే. మన జీవితం మారదు ఇంకా ఇప్పటికి. ఏదైనా ఒక చేత్తో ఒక 100 కేజీలు రాయి ఉందనుకోండి, అది ఒకళ్ళు ఎత్తిన దానికి 10 మంది కలిపి ఎత్తిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇది కూడా అంతేనండి. చెయ్యి కలిపితేనే బలం అనేది పెరిగిద్ది. ఒక్క చేత్తో అంటే ఏది జరగదు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ రోజు రండి, ర్యాపిడో ఆఫీస్కి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్తారో ఏంటంటే మొత్తం రికార్డ్ చేద్దాం, మొత్తం సోషల్ మీడియాలో పెడదాము, వైరల్ చేద్దాము. ఈ ర్యాపిడోలో తగ్గించుకునే ఆప్షన్ తీసేస్తే మెల్లగా ఒక్కొక్క యాప్ మీద ఒక్కొక్క 3-4 కాకుండా ఒక రైడ్ ఒక కెప్టెన్ తర్వాత ఇచ్చిన తర్వాతే 2వ కెప్టెన్కి ఇచ్చేటట్టు కూడా మార్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఓకే, రామవరపాడు వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాం ఫ్రెండ్స్. ఊబర్లో అయితే మనకి బుకింగ్ కూడా వచ్చిందండి. రామవరపాడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక్కడ ఉన్నారు కస్టమరు. ఏదో వెళ్ళంట, SRM సుకీర్తి వెళ్ళంట. బుకింగ్ వచ్చింది. అక్కడ ఉన్నారు, ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. కొత్త ఆటో నగరం 100 అడుగుల రోడ్లు అయితే సెకండ్ రోడ్లో దింపాం. ఈ రోడ్లు చూడండి, లోపల పక్క రోడ్లు ఎలా ఉన్నాయో. వెనకాలైతే 3 గుంతలు వచ్చినాయండి, గుంతల నీళ్లు. అలాగే వచ్చాయి, ఏం చేస్తాం, తప్పదు మరి. కస్టమర్ని తిప్పాలి కదా. ఆ మేడం గారు వెళ్తున్నారు, ఆవిడేనండి. ఈవిడ 120 రూపాయలు ఫోన్పే చేసి ఇంతకుముందు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 120 రూపాయలు పెంచేస్తున్నారంటది. చెప్పా, ఏమండి మేడం గారు, ఆయిల్ రేట్లు మా ఖర్చుల రేట్లు మెకానిక్ చేయేస్తే 100 రూపాయలు తీసుకుంటున్నాడండి, ఎంత చిన్న పనికైనా.
మా ఖర్చులు కూడా పెరిగినాయి కదా, మా ఛార్జీలు కూడా పెరిగినాయి కదా, మరి మాకెలా గిట్టుబాటు అవుతుంది అన్న. నవ్వుకుంటూ వెళ్ళిపోతుందండి, అది పరిస్థితి. ఇప్పుడే డ్రాప్ చేశాను, చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. నిన్న కూడా ఊబర్లోనే బోనీ అయింది మనకి 130 రూపాయలు, ఈరోజు 120 రూపాయలు బోనీ అయింది. 11 అయిందండి టైము. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఊబర్లో అయితే మనకి పికప్ కూడా వచ్చిందండి కామాయి తరపు నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అందువేలో ఉన్నాం, అందుకే నేను ఫోన్ ఊగిపోతుంది. ఓకే, ఊబర్ బుకింగ్ వచ్చిందన్నా కదండి, దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారండి. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారో ఏంటో అర్థం కాల, అది పరిస్థితి. ఏంటి మమ్మీ ఎవడీడు? అది పరిస్థితి, ఏం చేస్తాం, బుకింగ్ కోసం వెయిట్ చేయడం, చేసేదే లేదు. 1 hour later. టైం వచ్చేసి 12:56 అయిందండి. ర్యాపిడోలో అయితే మనకి పోనీ ఫస్ట్ పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో అయితే మనకి చిన్న చిన్నవి అయితే డ్రాప్స్ కొట్టాము, 7 డ్రాప్స్ అయింది మొత్తం కంప్లీట్. అదండి పరిస్థితి. ర్యాపిడో బుకింగ్ రైల్వే స్టేషన్కి ఇది. కస్టమర్ని వెళ్ళి పిక్ చేసుకున్నాం అండి. 160 మీటర్లు ఉంది, పక్కనే ఉన్నారు, 160 మీటర్ ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. 1 టౌన్లో దింపాను, 165 రూపాయలు వచ్చింది. ర్యాపిడోలో బోనీ అయితే అయిపోయిందండి. ఈ ఎండ అయితే మామూలు లేదండి, గట్టిగా వస్తుంది ఈరోజు. టైం 1:28 అయితే అయింది. ఒక రైడ్ ఏదన్నా వేసి భోజనం చేద్దామండి, ఇంకా క్యారేజ్ ఎలాగ ఉంది బాక్స్. ఓకే, 1 hour later. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్, సారీ. 3:09 అయితే అయింది టైము. ఫోన్ చేసిన తర్వాత అటు సిటీలో ఏం పడతలేదని కేఎల్కి వచ్చా, ఖాళీగా కేఎల్కి వచ్చిన తర్వాత గురునానక్ కాలనీ అయితే వచ్చింది. కస్టమర్ పక్కనే ఉన్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి, గురునానక్ కాలనీ దగ్గరికి. డ్రాపింగ్ ఇప్పుడే డ్రాప్ చేసా. మెక్డానల్డ్స్ ఉంది కదా అక్కడ, అదండి చెప్పాను ఇప్పుడే. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. బుకింగ్స్ కొంచెం పొద్దున బాగానే అందుకుంది, కానీ స్పీడప్ తర్వాత నుంచి డల్ అయిపోయిందండి. తర్వాత నుంచి ఏం సరిగ్గా పడతలేదు. ర్యాపిడోలో కూడా ఏం పడతలేదండి సరిగ్గా. ఒక రైడ్ వేసాము, టైం కూడా 3:33 అయితే అయింది. వెయిట్ అండ్ సీ అండి బుకింగ్ కోసం. టార్గెట్ మరి కష్టంగానే ఉంది నాకు, సాయంత్రానికి అవుతలేదండి. చూద్దాం టార్గెట్ అవుతలేదు. ఊబర్లో అయితే మనకి ఇంకో పికప్ వచ్చిందండి, ఇక్కడ ఉన్నారు కస్టమర్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏంటో కిరాయిలు లేపేసరికి మత్తుగా ఉందండి, నాకు ఏం అర్థం కావట్లేదు. 700 మీటర్ ఉంది పికప్. లెట్స్ గో. 700 మీటర్ ఉంది పికప్. కిరాయిలు లేపేసరికి మత్తుగా నిద్ర వస్తుందండి, తోలబుద్ధి గట్ల అసలుకి. ఈ బుకింగ్కి ఇష్టం లేదు వెళ్ళటం, అయినా సరే కష్టంగా వెళ్తున్నా, ఎందుకంటే సాయంత్రం మన టార్గెట్ అవ్వాలి కాబట్టి. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి, 106 రూపాయలు వచ్చింది విజయ హాస్పిటల్కి. ఇప్పుడే దింపాను. ఇప్పుడు వాటికైతే మన ఎర్నింగ్స్ అప్డేట్ అవ్వలేదు ఇంకా ఊబరు. ఇదిగోండి 800 ఊబర్లో, ఎన్ని రైళ్ళకి? 9 రైళ్ళకి. ర్యాపిడోలో వచ్చి 165 రూపాయలు, అంటే 35 రూపాయలు తక్కువ 1000 రూపాయలు అయితే అయింది. ఇప్పుడు వాటికి 4:22 అయితే టైం అయిందండి. మెల్లగా ఇటు ఒక 10 నిమిషాలు చూసి పడపోతే తాడేపల్లి వైపు వెళ్ళిపోదాం. అక్కడ ఏమైనా చిన్నవి పడితే తోలుకొని 5:30 కల్లా కేఎల్ దగ్గరికి వెళ్దామండి. ఎందుకంటే నేను 5:30 అప్పుడు కేఎల్ దగ్గర బుకింగ్లు బాగా పడ్డాయి కాబట్టి, కిరాయి లేనప్పుడు ఏం చేస్తాం, అవసరమైతే ఖాళీగానే వెళ్ళటమే. కిరాయిలు ఎటు ఉంటే అటు తోలుకోవటమేనండి, చేయగలిగింది ఏం లేదు. సరే 10 నిమిషాలు చూసి ఇక్కడ మెల్లగా అటు తాడేపల్లి వెళ్ళిపోదాం. తాడేపల్లి వైపు వచ్చానండి ఖాళీగా. మణిపాల్ నుంచి మంగళగిరి బుకింగ్ వచ్చింది 12 కిలోమీటర్ అని. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 50 రూపాయలు అంటే చూడండి, 2 కిలోమీటర్ పికప్, 2.1 డ్రాపింగ్, 50 రూపాయలు. వద్దులేండి, మణిపాల్ది వెళ్ళి పికప్ చేసుకొని మంగళగిరిలో డ్రాప్ చేసి కుదిరితే కేఎల్కి వద్దాం, లేకపోతే మంగళగిరిలో వెయిట్ చేద్దాం. ర్యాపిడోలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి మంగళగిరిలో. కరెక్ట్గా 200 వచ్చింది. ఎన్ని కిలోమీటర్ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి 12.140 మీటర్ అయితే వచ్చింది. కరెక్ట్గా 26 నిమిషాలు పట్టింది. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఓవర్లో ఒకటి వచ్చింది, కానీ ఈ బుకింగ్లో ఉన్న కానీ ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి పికప్ 5 కిలోమీటర్ ఉందండి, 195 రూపాయలు. అంత దూరం వెళ్ళేలోపు మళ్ళీ తీరా దింపి వెళ్ళేలోపు ఉంటారో తెలియదు, అందుకనే క్యాన్సిల్ చేయమని చేశారు వాళ్ళే. ఇక్కడ నుంచి వెళ్తే ఎన్ఆర్ఐకి లేకపోతే కేఎల్లోకి వెళ్దామండి. ఎన్ఆర్ఐ దగ్గర కాబట్టి ఎన్ఆర్ఐ దగ్గరికి వెళ్ళి చూసుకొని మెల్లగా ఎన్నుకొద్దామండి. లెట్స్ గో టు ద ఎన్ఆర్ఐ హాస్పిటల్. 3 hours later.
టైం వచ్చేసి 8:46 అయితే అయిందండి. మనం ఊబర్లో మొత్తం 11 రైడ్లు అయితే వేసాము. ఆ మంగళగిరి వెళ్ళిన తర్వాత అటు ఎన్ఆర్ఐ వైపు వెళ్తే ఏం పడలేదండి కిరాయిలు. ఖాళీగా కేఎల్ దగ్గరికి వస్తే కేఎల్ నుంచి ఆఫ్లైన్ కిరాయి పీవీపీ దగ్గరికి వచ్చేట్లే 200 దింపిన తర్వాత అక్కడి నుంచి పడుకోబెట్టేసింది. ఏం పడలేదండి సిటీలో అసలు. కిరాయిలు అంటే లేవు. 2 గంటలైంది కిరాయిలు పడక. ఊబర్లో ఒక 59 రూపాయలు 64 రూపాయలు బుకింగ్ 2 వేసాను. 2 గంటలకి 2 కిరాయిలు అదండి. మొత్తం దీంట్లో 915 రూపాయలు 11 రైళ్ళకి. దీంట్లోనేమో ఒక 440 రూపాయలండి. 915 440 1350 1550 అయితే అయిందండి మనకి ఇప్పుడు వాటికి ఎర్నింగ్స్ రెండిట్లో కలిపి. ఆఫ్లైన్ కిరాయితో 200తో కలిపి. కిరాయిలు అంటూ ఏమి మోగట్లేదండి. 2 సార్లు తాడేపల్లి ఖాళీకి వెళ్ళా. గ్యాస్ కూడా అయిపోయిందండి. పొద్దున కొట్టించిన గ్యాస్ రిజర్వ్లో ఉంది చూడండి. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఈ 5 బుకింగ్లు అవుతాయా లేదని చూపిస్తానండి. ఎలాగలాగా చిన్న చిన్న బుకింగ్లు అని కొట్టి ఇన్సెంటివ్ అని తీసుకుంటే 230 రూపాయలు కవర్ అయితే టార్గెట్ దగ్గరగా. చూద్దామండి అవుతుందా లేదని టార్గెట్. 2 hours later. గుడ్ నైట్ అండి అందరికీ. టైం వచ్చేసి 11:20 అయితే అవుతుంది నైట్. ఏంటో ఒకప్పుడు టార్గెట్ అవడానికి 10 గంటలు కష్టపడితే టార్గెట్ అయిపోయేది. 10 గంటలు 9 గంటలు 11 గంటలు. ఇప్పుడు టార్గెట్ అవడానికి 12 గంటలు 14 గంటలు కూడా కష్టపడాల్సి వస్తుందండి. ఏం అర్థం కావట్లేదు. టార్గెట్ అవ్వాలంటే చాలా కష్టం ఉంది. ఒళ్ళు హోనం అయిపోతుందండి. ఎనీవే మనం టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాం ఈరోజు కూడా. ఈ టైం పట్టింది కాకపోతే లేట్ అయిపోయింది. ఎలాగైతేనే ఊబర్లో ఇన్సెంటివ్ అయితే కొట్టామండి 20 రైడ్లు వేసి. డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ర్యాపిడోలో అయితే డీటెయిల్స్ చూద్దాం. 3 రైడ్లు వేసామండి 441 రూపాయి. ఒక రైడ్ వచ్చి 76 రూపాయలు 3.230 మీటర్లు 76 రూపాయలు. ఇది ఎక్కడి నుంచి అంటే బందర్ రోడ్డు సిద్ధార్థ అదే హోటల్ మురళీ ఫార్చ్యూన్ దగ్గర నుంచి యనమల కుదురు రామలింగేశ్వర నగర్ కట్ట మీదకి. అదండి పరిస్థితి. దీని తర్వాత మంగళగిరికి వెళ్ళాం కదా మణిపాల్ నుంచి. ఇది మణిపాల్ హాస్పిటల్ నుంచి మంగళగిరి. ఇది కరెక్ట్గా 12.140 మీటర్లు 205 వచ్చింది. తర్వాత ఇంకోటి 165 రూపాయలు. ఇది ఎక్కడి నుంచి కామాయి తోపు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాం కదా వన్ టౌన్కి 9.5 కిలోమీటర్ 165 రూపాయలు. 3 రైళ్ళు వచ్చేసి 441 అండి. ఇప్పుడు ఊబర్లో చూద్దాము. ఇదిగోండి 20 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము 2085 రూపాయలు. డీటెయిల్ చూద్దాము. ఇదిగోండి మొత్తం 12 గంటల 40 నిమిషాలు అని చూపిస్తుంది దీంట్లో. పొద్దున మనం 10ంటికి వచ్చామండి. 10 to 10 12 గంటలు. మధ్యలో ఛార్జింగ్ అయిపోద్దని చెప్పేసి ఆఫ్లైన్ పెట్టాం కదా ర్యాపిడోలో బుకింగ్లో ఉన్నప్పుడు. ఊబర్ ఆఫ్లైన్ పెట్టాం అంటే 12 ఇది ఒక గంటన్నర 13 గంటలన్నర అయితే ఆన్లైన్లో అయితే ఉన్నామండి. దీంట్లో 12.5 గంటలని చూపిస్తుంది. అంతేనా? అంతే 13 గంటలన్నర అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాం మొత్తం మీద. 20 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసాము. డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇదిగోండి లాస్ట్ రైడ్ రామవరపాడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడి నుంచి గుణదల అంబిడే స్కూల్ యువతల ఇది ఉందండి అపార్ట్మెంట్ అక్కడ పడింది గుణదల. ఇదిగోండి IRR ఉంది కదా గుణదల. 90 రూపాయలు అయితే వచ్చింది 1.5 కిలోమీటర్కి లాస్ట్ రైడు. దీనికి ముందు కిలోమీటర్ రైడ్ ఒకటి వేసాము 80 రూపాయలు. ఎక్కడి నుంచి అంటే భారతీనగర్ నుంచి మహానాడు రోడ్డు సిగ్నల్ దగ్గరికి స్వీట్ మ్యాజిక్ ఉండదుగా పక్కన అక్కడికి. ఇంకోటి వచ్చేసి ఇది కిలోమీటర్ పైన 70 మీటర్లు అంట. ఇది ఎక్కడి నుంచి అంటే గురునానక్ కాలనీ నుంచి భారతీనగర్కి వచ్చాం 80 రూపాయలు. తర్వాత ఇది 7 కిలోమీటర్ రైల్వే స్టేషన్ నుంచి ఆటోనగర్ వచ్చామండి. ఇదిగోండి రైల్వే స్టేషన్ రోడ్డు గాంధీనగర్ నుంచి నాగార్జున నగర్ ఆటోనగర్ గేట్ లోపలికి. 10 దాటిన తర్వాత ఈ బుకింగ్లు 6.800 మీటర్కి 182 రూపాయలు చెల్లింది. దానికి ముందు ఇదిగోండి చిన్న రైడ్ వేసాను 400 మీటర్కి 49 రూపాయలు. ఎక్కడి నుంచి అంటే BRTC రోడ్డు సిగ్నల్ భానునగర్ గులాబీ తోట ఉంది కదా అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అండి బుకింగ్ ఇది. ఓకేనా? తర్వాత 700 మీటర్కి 64 రూపాయలు ఒకటి వేసాను.
ఇది అక్కడి నుంచి మాచవరం నుంచి గులాబీ తోట దగ్గరికి. దీని తర్వాత ఇంకోటి 960 మీటర్కి 64 రూపాయలు ఒకటి. ఐలాపురం హోటల్ దగ్గర నుంచి డీమార్ట్ దగ్గరికి. తర్వాత కిలోమీటర్కి 49 రూపాయలు ఒకటి వేసాము. ఇది డీమార్ట్ నుంచి గాంధీనగర్ వచ్చాము. తర్వాత 71 రూపాయి ఇది ఎక్కడి నుంచి అంటే పడమట్ల లంక నుంచి సూర్యారాపేట అయితే వచ్చాము. 3.5 కిలోమీటర్ 71 రూపాయి అయితే ఇచ్చాడు. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత కిలోమీటర్కి 64 రూపాయలు ఒకటి వచ్చాడండి. ఇది సిద్ధార్థ నగర్ నుంచి సాయిబాబా నగర్ బెంజ్ సర్కిల్ దగ్గరికి ఒకటి. తర్వాత 1.5 కిలోమీటర్కి 49 రూపాయలండి. మెట్రోపాలిటన్ హోటల్ నుంచి ఇది బెంజ్ సర్కిల్ దగ్గరికి. బందర్ రోడ్ రిలయన్స్ ట్రెండ్ ఉంది కదా అక్కడికి. తర్వాత ఒకటి 2 క్యాన్సిల్ అయ్యిందండి. 2 కాదు 3 క్యాన్సిల్ అయింది చూడండి. వరుస 3 4 క్యాన్సిల్ అయినాయి. ఇవన్నీ కేఎల్ దగ్గర అండి క్యాన్సిల్ అయిన బుకింగ్లు అన్నీ. ఇంకోటేమో 106 రూపాయలు 5.800 మీటర్కి. అక్కడి నుంచి రెవెన్యూ కాలనీ నుంచి సూర్యారాపేట. తర్వాత 195 రూపాయలండి 11 కిలోమీటర్కి. ఇది కేఎల్ నుంచి గురునానక్ కాలనీ మధ్యాహ్నం వచ్చింది. ఇంకోటి 670 మీటర్కి 49 రూపాయలు. సనత్ నగర్ నుంచి టీచర్స్ కాలనీ అట్టుంది. ఇది పంటకాల రోడ్డు అక్కడ ఒకటి. తర్వాత 4 కిలోమీటర్న్నర 105 రూపాయలు. ఇది బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి సనత్ నగర్ వచ్చాం. తర్వాత 2.250 మీటర్కి 52 రూపాయలు ఇచ్చాడు. ఇది సిద్ధార్థ నగర్ నుంచి ఆర్టీసీ కాలనీ బెంజ్ సర్కిల్. తర్వాత 1.780 మీటర్కి 64 రూపాయలు అయితే ఇచ్చాడు. ఇది లబ్బీపేట నుంచి నేతాజీ సాయి ఏదో పేరు వస్తుందండి, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. ఇది బెంజ్ సర్కిల్ దగ్గరికే బుకింగ్. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిందండి. తర్వాత 1.380 మీటర్కి 49 రూపాయలు. ఇంకోటి 4 కిలోమీటర్కి 80 రూపాయలండి. ఇంకోటి 120 రూపాయలు 5.400 మీటర్కి 120 రూపాయలు. పొద్దున పోనీ బుకింగ్ అండి ఇది 120 రూపాయలు. గుణదల ఎస్ఎల్వి దగ్గర నుంచి ఎనకేపాడు 100 ఫీట్ రోడ్లకి. ఇదండి మొత్తం ఓవరాల్గా మనకి 20 రైడ్లు అయితే ఈ టైం దాకా ఉండి కంప్లీట్ చేసి ఇన్సెంటివ్ అయితే కొట్టేశాము. టోటల్ వేద్దాం ఇప్పుడు 2085. గ్యాస్ కూడా ఈరోజు మనకు బాగానే కాలిందండి. ఓవర్లో అది ర్యాపిడోలో 441 ప్లస్ 441 ఆఫ్లైన్ ఒక 200 అండి. ఇది మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్ 27, 26. ఇందులోంచి గ్యాస్ బండి అద్ది గ్యాస్ అయితే 500 అయిందండి. తాడేపల్లికి ఒకసారి ఖాళీకి వెళ్ళా, కేఎల్కి ఒకసారి ఖాళీకి వెళ్ళా. అదండి పరిస్థితి. పొద్దున కూడా నొన్న నుంచి ఖాళీకి వచ్చా. ఖాళీగా తిరిగాను కూడా కిరాయిల కోసం అటు ఇటు. అందుకే గ్యాస్ 500 అయితే అయింది. పొద్దున ఫుల్ చేయించింది అయిపోయింది. మళ్ళీ ఇందాక నా 380 రూపాయలు గ్యాస్ ఎక్కిందండి. గ్యాస్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఓవర్లో 8 రైళ్ళు వేసా కదా, బాగానే అయింది గ్యాస్. 500 గ్యాస్కి 500 బండి ఈఎంఐకి మైనస్ రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు ప్లస్ నా ఖర్చు ఒక 100 రూపాయలండి. మొత్తం పోతే మనకి మిగిలింది ఇదండి 1582 రూపాయలు అయితే మిగిలింది. ఎన్ని గంటలు మొత్తం 13 గంటలన్నర కష్టపడితే ఇవాళ 1582 రూపాయలు. ఇందులో ఇన్సెంటివ్ 440 రూపాయలు ఇన్సెంటివ్ ఉందండి. ఇన్సెంటివ్ లేకపోతే కనుక మనకు అప్పుడు 1140 రూపాయలు అయ్యేది. అదండి పరిస్థితి. చూసారుగా ఎంత ఒళ్ళు హోనం చేసుకుంటే నా ఒళ్ళులా లేదండి అసలుకి. 10 మంది వచ్చి కొళ్ళ పొడిస్తే ఎలా ఉందో అలా ఉందో నా ఒళ్ళు. అలా ఓపికగా కూర్చొని తోలబట్టి నేను ఈ ఎర్నింగ్ అయితే చేశానండి. లేకపోతే మామూలుగా ఉండేది కాదు. దోల తీరిపోయేది. ఎక్కడ కిరాయి దింపిన తర్వాత అక్కడే కూర్చుని ఉంటే కనుక ఇందులో సగం కూడా చేసేవాళ్ళం కాదండి మనం. అది పరిస్థితి. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది మన వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. గుడ్ నైట్ ఆల్. లవ్ యూ ఆల్. సీ యూ ఆల్.